దశాబ్దాలుగా మన దేశ రాజకీయాల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ తేదీ వరకు ఎడాపెడా డబ్బు ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల బాండ్ల పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఎన్నికల్లో పోటీకి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. ఎన్నికల ఖర్చు భరించే స్తోమత తనకు లేదన్నారు సాక్షాత్తు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ కారణంతో ఈసారి తాను పోటీకి దూరంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బుకులకు సంబంధం ఉందా? ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీకి పనికిరారా? లోక్సభ ఎన్నికల్లో పోటీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనను కోరారన్నారు. అయితే ఎన్నికల ఖర్చు భరించే ఆర్థిక స్తోమత తనకు లేదన్నారు. ఈ కారణంతోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ పథకం కింద దాదాపు 8,000 కోట్లకు పైగా నిధులు పొందినటువంటి బీజేపీ ప్రతినిధిగా కేంద్ర మంత్రి ఈ మాటలు మాట్లాడటం నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం తప్ప మరొకటి కాదని మనం చెప్పుకోవాలి. 8,000 కోట్ల రూపాయల మొత్తాన్ని బీజేపీ కేవలం ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల ఖర్చులకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అటువంటి పార్టీకి డబ్బు లేదని చెప్పడం అనేది జనాన్ని మభ్యపెట్టడానికి లేదా సమస్యను పక్కదారి పట్టించడానికి అన్నది స్పష్టం. నిర్మలా సీతారామన్కే బీజేపీ నాయకత్వం ఎన్నికల ఖర్చుకి ఇవ్వకపోతే ఆ 8,000 కోట్లు ఏం చేయబోతున్నారు, ఎవరికి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది గమనించాలి. అసలు ఎన్నికల్లో డబ్బు ప్రమేయం అనేటువంటిది రోజు రోజుకు పెరగటం ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేటువంటి అంశం అనేది కూడా మనం చెప్పుకోవాలి. డబ్బులు లేకపోవడంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉన్నానంటూ నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన రాజకీయాల్లో దుమారం రేపింది. నిర్మల ప్రకటనతో ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. ఎన్నికల గోదాలోకి దిగేవారు ఎక్కువ మంది సమరయోధులు కావడం దీనికి ఒక కారణం కావచ్చు. స్వతంత్ర సమరయోధులుగా సమాజంలో వారికి ఉన్న ఇమేజ్ను చూసి ప్రజలు ఓట్లేసేవారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు. అయితే ఇదంతా గతం. దేశ రాజకీయాల్లో 1962 నుంచి అనూహ్య మార్పులు సంభవించాయి. అప్పటి వరకు ఎన్నికల్లో డబ్బు ఒక అంశమే కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాల్లో విలువల పతనం మొదలైంది. దీంతో పాటు రాజకీయాల్లో ధన ప్రవాహం పెరగడం మొదలైంది. వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న సంపన్నులు రాజకీయాల్లోకి రావడం ప్రారంభమైంది. రకరకాల వ్యాపారాలతో డబ్బులు పోగేసుకున్న వారికి రాజకీయ అండ అవసరమైంది. దీంతో నిజాయితీగా నిక్కచ్చిగా ఉండే నాయకుల స్థానంలో అవినీతితో సొమ్ములు పోగేసుకున్న నియో రిచ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలైంది. అప్పటి వరకు రాజకీయ పార్టీల అధినేతలకు అనుచరులుగా ఉంటూ వచ్చిన బడా వ్యాపారవేత్తలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మొదలుపెట్టారు. ఇలా అవినీతితో వందలు వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభమైంది. పార్టీ టికెట్ కోసం ఆయా పార్టీల అధినేతలకు కుబేరులు భారీగా సొమ్ములు అందజేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో క్రమక్రమంగా ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఒక్కో
అభ్యర్థి ఎన్నికల్లో గెలుపు కోసం 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఎన్నికలంటే డబ్బు వెదజల్లడమే అనే మాట సర్వసాధారణమైంది. ప్రతిరోజు వందల మందితో అభ్యర్థులు ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. అలా ఇలా కాదు, భారీ ర్యాలీలు. ర్యాలీ ఎంత భారీగా ఉంటే రాజకీయ వర్గాల్లో అంత క్రేజ్. ర్యాలీల్లో పాల్గొన్న వారికి బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు, బేటా కింద సొమ్ములు అందజేయడం మామూలైంది. దీంతో పాటు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ గల్లీ నాయకులను పట్టుకుని గంపగుత్తగా అందరి ఓట్లు వేయించాలని కోరుతూ భారీ ఎత్తున డబ్బులు పంచే సంస్కృతి బాగా పెరిగింది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం విధించినటువంటి పరిమితి పెద్ద హాస్యాస్పదమైనటువంటి అంశం. లోక్సభ ఎన్నికల్లో నియోజకవర్గాలను బట్టి, రాష్ట్రాలను బట్టి 75 లక్షల నుండి 85 లక్షల వరకు ఒక అభ్యర్థి ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 28 లక్షల నుండి 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. ఇది కేవలం అభ్యర్థుల ఖర్చు మాత్రమే. పార్టీలు ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దానికి ఎలాంటి పరిమితి లేదు అనేటువంటిది మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం. పార్టీలు పెట్టేటువంటి ఖర్చుకి పరిమితి కనుక విధించకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఇదే పార్టీలు ఎన్నికల బాండ్ల రూపంలో కాకపోతే మరొక రూపంలో పెద్ద మొత్తంలో నిధులు సేకరించి వాటిని ఖర్చు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ నిధుల ఖర్చులో వెనుకబడినటువంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం కోల్పోయినా కూడా ఆశ్చర్యం లేదు. అందువలన ఇవాళ డబ్బు అనేటువంటిదే ప్రధానమైనటువంటిదిగా ఉన్నది. మరోవైపు భారీగా డబ్బులు ఖర్చు పెట్టలేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి పనికిరాడన్న అభిప్రాయానికి రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి. ఎన్నికలంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుంది. ఒక్క వామపక్షాలను మినహాయిస్తే అన్ని పార్టీల అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేసినా విచ్చలవిడిగా సొమ్ములు వెదజల్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో మొన్నీ మధ్య జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 2 ఉప ఎన్నికల్లోనూ ఓటుకు 5,000కు పైగా సొమ్ములు చెల్లించినట్లు తెలంగాణ సమాజం కోడైకి వస్తుంది. ఒక దశలో తెలంగాణలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా హుజూరాబాద్ రికార్డు సృష్టించింది. 3 నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఓటర్లు ఆకర్షించడానికి నేతలు పెద్ద ఎత్తున నగదు పంచినట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, టాస్క్ ఫోర్స్తో పాటు ఇతర విభాగాలు 24 గంటలు పర్యవేక్షిస్తూ అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నగదు పట్టుబడింది.